అందరికీ నమస్కారం. శ్రీటెక్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. చాలాసార్లు మన డాక్యుమెంటేషన్ సంబంధించి ఒక పీడిఎఫ్ ఎడిట్ చేయడం కానీ, లేక ఒక వీడియోని ఎడిట్ చేయడం కానీ, ఏదైనా ఒక ఆర్టికల్ రాయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. దానికోసం కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవాళ అన్నిటికీ సొల్యూషన్ దొరకబోతుంది. మనం ఒక వెబ్సైట్ చూడబోతున్నాం. వండర్ఫుల్ వెబ్సైట్స్ అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఇవాళ నుంచి. అందరికీ టీచర్స్ డే విషెస్. సో ఇది కరెక్ట్ డే అనుకుంటున్నాను. సో ఈ రోజున స్టార్ట్ చేస్తే మంచిదని స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి విషెస్ ఉంటాయని ఆశిస్తున్నాను. సో మనం ఇవాళ చూడబోయే వెబ్సైట్ పేరు tinywav.com. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టార్టింగ్లోనే మనకి బ్యానర్ ఇచ్చారు, ఫ్రీ టూల్స్ టు మేక్ సింపుల్ అని. సో వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రైవసీ ఎలా ఉంది దీని మీద, ఇది సేఫ్ అయినా, ఇవన్నీ విషయాలు మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మీరు tinywav.com వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ హోమ్ పేజీలో వస్తుంది. దీంట్లో మనకి మెయిన్ ఇక్కడ చూస్తే ఇమేజ్ సంబంధించి ఏమేమి చేయొచ్చు, రీస్టోర్ చేయొచ్చు ఇమేజెస్ని, అలాగే ప్రొఫైల్ ఫోటో మేకర్, లింక్డ్ఇన్ అలాంటి వాటికి ప్రొఫైల్ మీరు ఫొటోస్ కావాలంటే దీని ద్వారా తయారు చేసుకోవచ్చు. రిమూవ్ పర్సన్ ఫ్రమ్ ఫోటో, ఏదన్నా అన్వాంటెడ్, చాలా టైం సెల్ఫీలు తీసుకున్నప్పుడు అన్వాంటెడ్ పర్సన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ ద ఇమేజ్, ఏదన్నా ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కానీ, లేకపోతే ఏదన్నా ఇన్ఫర్మేషన్ మన ఇమేజ్ ఫార్మేట్లో ఉంటే దాన్ని మళ్ళీ టెక్స్ట్లో కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఏ ఇమేజ్ జనరేటర్ కూడా దీంట్లో ఉంది. దాంతోపాటు రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్, ఏదైనా ఆబ్జెక్ట్స్ మనకి అన్వాంటెడ్ ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. దీంతోపాటు చాలా ఉన్నాయి. ఇంకా మీరు చూస్తే బ్లర్ బ్యాక్గ్రౌండ్, కలరైజ్ ఫొటోస్, క్రాప్ ఇమేజెస్. సో ఇమేజ్ సంబంధించి అయితే నాకు తెలిసి చాలా ఫీచర్స్ అయితే ఆల్రెడీ ఇస్తారు. అలాగే రైటింగ్ సంబంధించి ఏమైనా చూద్దాం. మనం పారాగ్రాఫ్ రైట్ చేసుకోవచ్చు, అలాగే సెంటెన్స్ రీరైట్ చేసుకోవచ్చు, ఎస్ఏ రైట్ చేయొచ్చు, అలాగే ఆర్టికల్ కూడా రైట్ చేసుకోవచ్చు. దాంతోపాటు అదర్ టూల్స్ కూడా మీరు చూడొచ్చు. వీడియో సంబంధించి ఎలాంటి టూల్స్ ఉన్నాయంటే, వీడియోస్ని కంప్రెస్ చేయటం. చాలాసార్లు మనం ఒక వీడియో పంపించాలంటే అది సైజు హెవీగా ఉంటుంది, దాన్ని కంప్రెస్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. అలాగే వీడియోని జిప్గా కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా దీంట్లో పెట్టారు. సో మీరు చాలా ఎమోజీస్ చూస్తుంటారు, వీడియో బేస్డ్ జిప్ ఇమేజెస్, అవి కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు. దాంతోపాటు వీడియోని ట్రిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీ వీడియోని ఆడియో ఫైల్గా కన్వర్ట్ చేయాలంటే ఆ కన్వర్షన్ కూడా వీళ్ళు ఇచ్చారు. అలాగే ఫైల్స్ సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే, CSV ఫైల్ మీ దగ్గర ఉంటే దాన్ని మల్టిపుల్ PDF ఫైల్స్గా స్ప్లిట్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. అలాగే ఎక్సెల్ నుంచి PDF కన్వర్షన్ చేయాలంటే అది కూడా ఉంది. అలాగే ఎక్సెల్ టు XML, XML టు CSV ఫైల్, అలాగే మల్టిపుల్ ఎక్సెల్స్ ఉంటే దాన్ని స్ప్లిట్ చేయటం, XML టు ఎక్సెల్, CSV టు ఎక్సెల్, XML టు JSON. ఇదంతా మీకు అంతగా యూజ్ ఉండదు. XML, JSON అంతా మోస్ట్లీ థియరీస్, ప్రోగ్రామింగ్స్లో వాడతారు. సో టీచర్స్ ఎవరైనా కంప్యూటర్స్ నేర్పించేవాళ్ళంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో మనకి ముఖ్యమైన వీళ్ళ ప్రైవసీ గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలాసార్లు మనం దీంట్లో అప్లోడ్ చేసేటప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్, కొన్ని క్రిటికల్ డాక్యుమెంట్స్ అయి ఉంటాయి. సో ఇక్కడ కింద మనకి ప్రైవసీ పాలసీని లింక్ ఇచ్చారు. దీంట్లో మనకి ఫ్రీ టు యూజ్ ఉంది, అలాగే పెయిడ్ వర్షన్ కూడా ఉంది. సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే, వీ టేక్ అవర్ ప్రైవసీ సీరియస్లీ. వెన్ ఎవర్ యూ అప్లోడ్ ఎ ఫైల్ టు అవర్ సర్వీస్ ఫర్ ప్రాసెసింగ్, వీ డిలీట్ ద ఫైల్ 1 hour ఆఫ్టర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ దట్ ఫైల్ ఇస్ కంప్లీటెడ్. సో 1 hour వీళ్ళ సర్వర్లో హోల్డ్ చేస్తున్నారు జస్ట్ ఫర్ ప్రాసెసింగ్ పర్పస్. దాని తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు. ఈ ప్రామిస్ అయితే వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మీరు పాయింట్ నెంబర్ 5 చూస్తే, ఇది వచ్చి HTTPS వెబ్సైట్. ఇక్కడ కూడా మనం చూద్దాం పైన, HTTPS కాబట్టి ఇది సెక్యూర్ వెబ్సైట్ అనమాట. సో ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే కింద వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఏమన్నాయో చూద్దాం. సో మెయిన్లీ ఇది ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్పచ్చు. సో ఇది మనం ఆల్రెడీ చూసాం. సో దీంట్లో 1 million దాకా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. 10 million ఫైల్స్ ఆల్రెడీ కన్వర్ట్ చేశారు. 200+ ఆన్లైన్ టూల్స్ దీంట్లో ఉన్నాయి. 5500K PDFs
ఆల్రెడీ క్రియేట్ చేశారని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ మోస్ట్ పాపులర్ టూల్స్ అయితే వీళ్ళ కింద ఇవ్వడం జరిగింది. ఇది మనం ఇందాక చూసినట్టు ఎస్ఏ రైటరు, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిమూవర్, ఎంత బాగా పాపులర్ టూల్స్ అని చెప్తున్నారు. సో ఫ్రీ ఉండటం వల్ల వీళ్ళకి కింద యాడ్స్ అయితే వస్తున్నాయి. సో అది మీరు క్లోజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు నార్మల్ డే టు డే కావాల్సిన టూల్స్తో పాటు ఏఐ టూల్స్ కూడా వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. సో మనం ఉదాహరణకి ఏదైనా ఏఐ టూల్ వాడి చూద్దాం. ఉదాహరణకి ఎస్ఏ రైటర్ సెలెక్ట్ చేస్తాను నేను. ఓకే, ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అయితే వచ్చింది మనకి. టాపిక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హనీబీ. యాక్చువల్గా మంచి టాపిక్ అది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్. ఇవాళ టీచర్స్ డే కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ అని కొడదాం. సో దీంట్లో మీకు ఎలాంటి రిజల్ట్ కావాలి, 3 పారాగ్రాఫ్స్ కావాలా, ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలి, ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి, హై స్కూల్కా, కాలేజ్కా, గ్రాడ్యుయేషన్కా అని, అలాగే ఎలాంటి ఏ మోడల్ వాడాలని చాట్‌జీపీటీ వర్షన్స్ అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసింది. సో నేను డిఫాల్ట్ పెట్టి జనరేట్ ఎస్ఏ అని కొడుతున్నాను. జనరేట్ అవుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో మనకి అవుట్పుట్ వచ్చేసింది. ఎలా రాసిందో చూద్దాం. టీచర్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ ద మైండ్స్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ స్టూడెంట్స్. They are not just conveyors of knowledge. They serve as mentors, motivators and role models. బాగుంది. సో ట్రయల్ స్టార్ట్ చేయడానికి అన్లాక్ ఫుల్ ఎస్ఏ అన్నారు. మీకు ఇంతవరకు సరిపోతే జస్ట్ కాపీ చేసుకోవచ్చు. అలాగే కింద మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇంప్రూవ్ కానీ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇంప్రూవ్, ఓకే, మార్కెటింగ్ ఐడియాస్ క్రియేట్ చేసుకోవచ్చు. బిజినెస్ సంబంధించిన డిస్క్రిప్షన్, అలాంటి యూట్యూబ్ ఛానల్కి డిస్క్రిప్షన్ అన్నీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎస్ఏ అయితే మనకి ఈజీగా క్రియేట్ చేయగలిగింది. కాకపోతే మీకు ఫుల్ యాక్సెస్ అయితే మీరు అన్లాక్ చేసుకోవాలని చెప్తుంది. ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని అయితే కింద ఉంది. సో మీరు లాగిన్ అవుతే మీకు ఫుల్ ఎస్ఏ అయితే క్రియేట్ చేసుకునే వీలు ఉంది. ఇంకేమైనా ఆప్షన్ ట్రై చేద్దాం. మేబీ ఇమేజ్ టూల్స్లో ఏ ఇమేజ్ ఒకటి జనరేట్ చేద్దాం. Create a image of a teacher teaching kids in a open ground under the big banyan tree. ఓ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సింపుల్ ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేద్దాం చూద్దాం. మనకి ఆల్రెడీ చాలా టూల్స్ ఉన్నాయి ఇమేజ్ జనరేషన్స్కి. ఇది ఎలాగా చేస్తుందని చూద్దాం. సో పిల్లలకి ఎప్పుడైనా ఇంటరాక్టివ్గా చెప్తే చాలా ఈజీగా వాళ్ళకి రీచ్ అవుతుంది. అందుకనే ఇమేజ్ జనరేటర్స్ కూడా మీరు దీంట్లో వాడాల్సిందే. వాడితే చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో ఇది అసలు అనుకోలేదు, ఏదో చిన్నపిల్లలు డ్రా చేసినట్టుగా వచ్చింది వెరైటీగా. మేబీ దీన్ని చాలా కస్టమైజ్ చేయాలేమో. సో ఇంకా మనకి జనరేట్ మోర్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి దాని తగ్గట్టే అది జనరేట్ చేస్తుంది. టెక్స్ట్ బుక్స్లో మనకి ఎలా ఉంటుందో అలాగా చేస్తుంది. ఇది కొంచెం మ్యాచింగ్గా ఉంది లాస్ట్ వన్. దీంట్లో మన డౌన్లోడ్ ఆప్షన్ కూడా వచ్చారు. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇప్పుడు జనరేట్ చేసింది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ పైన కూడా మెన్షన్ చేశారు, ఫైల్స్ విల్ బి డిలీటెడ్ ఇన్ 1 hour ఆర్ లెస్ అన్నట్టుగా. సో మీకే ఒక ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. మీరు కావాలంటే మీరే డిలీట్ చేసేయచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా 1 hour డిలీట్ అయిపోతుంది. సో నేను డిలీట్ ఆల్ కొడుతున్నాను. అలాగే ఒక్కొక్క దానికి వాళ్ళు విడిగా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. అంటే బిగినర్స్కి ఎలా చేయాలో తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఎలా చేయాలంటే వాళ్ళు లెర్న్ మోర్ అనే ఆప్షన్ ఇచ్చారు. జస్ట్ ఫైల్ అప్లోడ్ చేయమంటున్నారు. ఒక ఫైల్ అప్లోడ్ చేసి చూద్దాం. జస్ట్ నేను August 15కి జనరేట్ చేసిన ఒక ఇమేజ్ని అప్లోడ్ చేశాను. సో ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుందని చెప్తున్నారు. చూద్దాం. బాగానే రిమూవ్ చేస్తుంది. సో మీరు కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కస్టమైజ్ బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేశాక మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫీచర్ కూడా చాలా బాగుంది. క్యాన్వాలో అయితే మనకి ప్రో కావాలి, ఇక్కడైతే మనం ఫ్రీగానే చేసుకోగలుగుతున్నాం.
అండో ఆప్షన్ కూడా ఇచ్చారు. సో మూవబుల్ యాక్సెస్ కూడా ఉంది మనకి. సో నా ఫైల్స్ని డిలీట్ చేస్తున్నాను. బాగుంది, ఇది చాలా సేఫ్ అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా అది యాక్సెస్ చేయండి వెబ్సైట్. ఈ ట్యూటోరియల్ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వెబ్సైట్ గురించి మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు.